సో 25 years అప్పుడు మీరు ఒక డాక్యుమెంటరీ చేశారు. సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి మీరు చేస్తున్న అసలు ప్రయత్నాలు ఏంటి? ఇప్పుడు టెక్నికల్గా అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ బేసిక్గా ఇప్పుడు నాగార్జున వెంకట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేను ఫస్ట్ పాయింట్ నేనేమంటే మనం పిక్చర్తో సర్ప్రైజ్ చేయాలి. సౌండ్ వీ కెన్ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. దానికి రీజన్ ఏంటంటే మనం 35 years బ్యాక్ మోనో ట్రాక్లో రిలీజ్ చేసిన సౌండ్ ఇప్పుడు ఉన్న సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ స్పీకర్స్లో చేస్తే చాలా చండాలంగా ఉంటుంది థియేటర్లో వినడానికి. ఇప్పుడు మొత్తం సౌండ్ రీడూ చేద్దాం. ఓకే, అది రీడూ చేసి మ్యూజిక్ కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి టోటల్ ట్రాక్ సెగ్రిగేట్ చేసి మళ్ళీ చేసాం. సో ద సౌండ్ ట్రాక్ ఈజ్ కంప్లీట్లీ న్యూ, డన్ ఫ్రెష్లీ. దాని వలన మీకు మోనో ట్రాక్లోనే సౌండ్ అంత ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు డాల్బీ అట్మాస్లో ఇంకొక లెవెల్ ఉంటుంది అది. సూపర్. సో ఇప్పుడు ఇండస్ట్రీ, నాకు తెలిసిన సమాచారం మేరకు ఇండస్ట్రీ వైపు నుంచి ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరి అభిప్రాయాలు, అలాగే కొంతమంది టాప్ హీరోలు, ఇప్పుడు డైరెక్టర్స్ అంటే ఇప్పుడు రాజమౌళి కానీ, అలాగే సందీప్ రెడ్డి వంగ, ఈవెన్ మణిరత్న గారి ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. వీటన్నిటితో కలిపి ఒక చిన్న డాక్యుమెంటరీ చేశారు. చేసాం ఆల్రెడీ. ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ 1 week or so. ఓకే, అంటే ఇది థియేటర్లో ప్లే చేస్తారు. దిస్ విల్ బి నియర్లీ 30 minutes థింగ్. కానీ ఇది సినిమాకి ముందు ఒక అంటే టేక్ ఆఫ్ లాగా చేస్తే బాగుంటుందేమో. నాట్, ఎందుకంటే ఒకటి మీరు 30 minutes డాక్యుమెంట్ ఎలా ప్లే చేస్తారు సినిమాలో? సినిమాకి ముందు అంటే ఆడియన్స్ మెంటల్గా ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకి కొత్తగా ఉంటుంది. అంటే ఈ జనరేషన్కి ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది వాళ్ళ మైండ్లోకి ఇంజెస్ట్ అవుతుంది. అప్పుడు సినిమా స్టార్ట్ అయితే వాళ్ళ ఇది వేరే ఉంటుంది కదా అనే. ఇట్స్ గుడ్ ఐడియా. సో లెట్ మీ జస్ట్ థింక్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ మీద కానీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇన్ఫ్యాక్ట్ ఉన్న డైరెక్టర్స్ అలాగే హీరోలు వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు డెఫినెట్గా కొంత ట్యూన్ అవుతారు కదా ఆడియన్స్. ఇట్స్ గుడ్ ఐడియా. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. అంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇప్పుడు వీళ్ళందరూ ఒపీనియన్స్ ఉన్నాయి కదా అందులో. జస్ట్ నా సజెషన్. కరెక్ట్. అలాగే ఇప్పుడు ఈ ఈవెంట్స్ కానీ ఏమన్నా ఆర్గనైజ్ చేస్తున్నారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు చాలా. ఎందుకంటే ఇంకోటి అన్నపూర్ణ స్టూడియోస్ 50th anniversary సందర్భంగా ఇది చేస్తుంది. సో ఆబ్వియస్లీ నాగార్జున వెంకట్ వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ.